ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయని గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 90% ధాన్యం సేకరణ పూర్తయిన నేపథ్యంలో అధికారులు కలెక్టర్లను ఆయన అభినందించారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారిందన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు 12,184 కోట్లు చెల్లించామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయని, కొన్ని చోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారని, కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలని సూచించారు. కలెక్టర్లు ప్రోయాక్టివ్గా ఉండాలని, వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని, చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఒక్క నిమిషం వృధా చేయొద్దు, నిర్లక్ష్యం వహించొద్దు, అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి, మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. ఈసారి 29% వర్షపాతం అధికంగా ఉందని, సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి ఆదేశించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, జిల్లాల వారీగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించుకోండి సూచించారు. భూభారతి పేద రైతులకు చుట్టమని, భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలని, జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు చాలా కీలకమన్న సీఎం రేవంత్ రెడ్డి, క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉందన్నారు.
మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని, మేస్త్రీ ఛార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలని సూచించారు. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలని, అలాగే ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని అధికారులకు చెప్పారు. రేపు ఎల్లుండి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని, జూన్ 1 నాటికి పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు. ఇక జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.